రేపు బుధవారం రోజు గుమ్మం పైన ఇది చల్లితే చాలు, డబ్బు నాలుగు వైపుల నుండి వస్తూనే ఉంటుంది. డబ్బు సంపాదించడం లేదు, ఇంట్లో డబ్బు నిలవట్లేదు అని బాధపడేవారు ఇక నుండి ఈ పరిహారం చేశాక మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. అంతేకాదు మీ జీవితమే మారిపోతుంది. మీ జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే సాధారణంగా ప్రతి ఇంటికి సింహద్వారం అనేది ఉంటుంది. ఆ సింహద్వారానికి ఏవైనా దోషాలు ఉంటే, వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కష్టాలు వస్తూనే ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. మరి ఆ సింహద్వారానికి ఎలాంటి దోషాలు లేకుండా ఉండాలి, ఆ సింహద్వారం ఎల్లవేళలా బాగుండాలి అనుకుంటే గనక రేపు బుధవారం రోజున ఖచ్చితంగా సింహద్వారంపై ఇది చల్లండి. అంతే గడప పైన ఇది చల్లండి. అంతేకాదు మీకు ఉత్తరం వైపుగిన, అంటే ఉత్తరం వైపు చాలామందికి డోరు ఉంటుంది, అంటే ఒక ద్వారం ఉంటుంది. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాకపోతే ఉత్తరం వైపు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ద్వారం అనేది ఉంటే మంచి పరిహారం, అంటే మంచి ఫలితం కలుగుతుంది. ఇక ఆ ఉత్తర ద్వారం దగ్గర ఏ పరిహారం చేసినా చాలా బాగా సిద్ధిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉత్తర ద్వారం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఇక మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఉత్తర ద్వారం అనేది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. ఉత్తరం స్థానం అనేది లక్ష్మీదేవి కుబేరస్వాముల యొక్క అధిష్టాన స్థానం. అందుకే ఉత్తర దిక్కున ఎప్పుడూ కూడా ఖాళీ ప్లేసే ఉంది కదా అని చెప్పి ఉత్తర దిక్కున అనవసరమైన చెత్తా చెదారాలు నింపకూడదు. అయితే వీలైనప్పుడల్లా, అంటే ప్రతి శుక్రవారం, మంగళవారం రోజుల్లో, అలానే బుధవారం రోజుల్లో గనక ఉత్తరం దిక్కున దీపాన్ని వెలిగించిన, లేదా ఒక మట్టి బౌల్ తీసుకొని అందులో ఉప్పుని నింపి ఆ ఉప్పు బౌల్ని ఉత్తరం వైపు పెట్టినా సరే మంచి ఫలితం అనేది కలుగుతుంది. అయితే ఇలా మనం గుమ్మం దగ్గర ఈ విధంగా చేయాలి. అదేవిధంగా మనం ఒక మట్టి బౌల్ని కానీ గాజు బౌల్ని తీసుకొని అందులో దొడ్డుప్పుని పోసి వారానికి ఒకసారైనా సరే మనం ఖచ్చితంగా ఉత్తరం వైపు ఉన్న ద్వారం దగ్గర పెట్టాలి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. అలానే ఉత్తరం వైపు ఉన్న గోడకి లక్ష్మీదేవి కుబేర స్వాముల యొక్క ఫొటోస్ని పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు, డబ్బుకి లోటు ఉండదు. ఎల్లవేళలా డబ్బు ఏదో ఒక రూపంలో ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఈ విధంగా చేస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది. మరి అలానే బుధవారం రోజు మనం ఇంటి సింహద్వారం పైన ఏది చల్లాలో తెలుసుకుందాం. సింహద్వారం నుండే మనం లోపలికి వస్తామో బయటికి వెళతామో, మనం బయటికి ఏ పని మీద వెళ్ళినా ఆ పనిలో ఖచ్చితంగా విజయం అనేది కలగాలి, సక్సెస్ రావాలి. మనం చేపట్టిన పనుల్లో ఎప్పుడూ కూడా ఆటంకాలు లేకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాము. కాబట్టి అలా మనం చేసే ప్రతి పనిని విజయవంతం చేయాలి, విజయం కలగాలి అంటే సింహద్వారం పైన ఇది చల్లాలి. ఇది చల్లటం వల్ల ఇంట్లో ఉండే సమస్యలు, గొడవలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సహజంగా ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి అంటే అది ఖచ్చితంగా డబ్బు వల్లే సమస్యలు వస్తాయి. ఎందుకంటే డబ్బు లేనిదే ప్రతిదీ కూడా శూన్యం. అంతేకాదు ఏ పని కూడా మనకు అనుకూలంగా ఉండదు. అలానే డబ్బు లేకపోతే అసలు మనం కూడా నలుగురిలో తలెత్తి జీవించలేము. ఆ డబ్బే మరి మన చేతిలో ఉండాలంటే కష్టపడి పని చేయాలి. చాలా కష్టపడి పని చేసినప్పటికీ కొందరికి కష్టానికి తగిన ప్రతిఫలం రాదు, అంతేకాదు విజయం అనేది కలగదు. ఇక అదేవిధంగా కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి, విజయం అనేది కలగాలి. ఇక అలా కలగాలి అంటే గనక మన జీవితంలో ఎలాంటి కష్టాలు అయినా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలిగి డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే గనక రేపు బుధవారం మీ సింహద్వారం పైన ఇది చల్లి చూడండి. ఇది చల్లగానే మీ యొక్క జాతకం ఖచ్చితంగా మారిపోతుంది. ఇక మీ జీవితం అనేది అసలు ఎప్పుడూ కూడా
అలా డబ్బు అనేది మనకు ఉండాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం కలగాలి. మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంటి యొక్క సింహద్వారం అనేది పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం గడపని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. లక్ష్మీదేవితో సమానంగా చూస్తూ ఉంటాము. ఇంట్లో ఉండే వ్యక్తులు బాగుండాలి అంటే ఖచ్చితంగా సింహద్వారాన్ని శుభ్రం చేసి సింహద్వారం దగ్గర మనం ముగ్గులు పెడుతూ ఉంటాము. ఎందుకంటే సింహద్వారం నుండే కదా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అలా లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఆ ద్వారానికి మంగళకరమైనటువంటి వస్తువులు, అందమైన అలంకరణ ఉండాలి. ఇక పసుపు కుంకుమ అనేది సుమంగళి స్త్రీకి సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతుంది. పసుపు కుంకుమ ప్రతి శుభకార్యానికి, పూజకి, వ్రతాలకి ఉపయోగిస్తూ ఉంటాము. అలాంటి పసుపు కుంకుమ బియ్యం పిండిని ఉపయోగించి సింహద్వారాన్ని మనం అలంకరిస్తూ ఉంటాము. అలానే సింహద్వారం దగ్గర మనం పూలను పెట్టి పూజిస్తాము. ఎందుకంటే మన ఇంటి లోపలి వరకు లక్ష్మీదేవి కానీ, మన ఇంట్లోకి దైవశక్తి కానీ రావాలి, దుష్టశక్తులు బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా గడపను అలంకరించాలి. ఇలా మన సాంప్రదాయం, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాల ప్రకారం గడపను పూజించడం ఆనవాయితీ. గడపను పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము. మన ఇష్ట దైవం యొక్క ఆరాధన రోజు కానీ, లేదా ఏదైనా ముఖ్యమైన ఫెస్టివల్స్ రోజు కానీ ఖచ్చితంగా గడపను అలంకరించి మనం పసుపు కుంకుమ రాసి కుంకుమ బొట్లను పెడుతూ ఉంటాము. మనకు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కావచ్చు, సిటీలో ఉండే వాళ్ళకి కావచ్చు, గడపను అనునిత్యం పూజించడానికి వీలు లేకపోవచ్చు. కానీ మనం ఇష్ట దైవంని పూజించిన రోజు కానీ, లేదా ముఖ్యమైన ఫెస్టివల్స్ అంటే దసరా, దీపావళి, నవరాత్రులు ఇలాంటి రోజుల్లో మాత్రం ఖచ్చితంగా గడపను పూజిస్తూ ఉంటాము. ఎంత సిటీల్లో ఉన్నా, ఎంత అపార్ట్మెంట్లలో ఉన్నా ఖచ్చితంగా గడపను సాంప్రదాయబద్ధంగా మనం నీటితో కడిగి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి, అదేవిధంగా బియ్యం పిండితో ముగ్గులు పెట్టి సింహద్వారానికి ఇరువైపులా కూడా పద్మం ముగ్గులు పెట్టి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. ఇలా చేయటం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి అని వేద పండితులు, పురోహితులు వివరిస్తున్నారు. ఇకపోతే మరి రేపు బుధవారం రోజు సింహద్వారంపై ఏది చల్లితే 4 వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుందో, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి ఆనందంగా జీవిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ పరిహారం కోసమని ఒక ఇత్తడి లేదా రాగి గ్లాసుని తీసుకోండి. ఇత్తడి అయినా రాగి అయినా దైవం యొక్క పూజలో ఉపయోగిస్తూ ఉంటాము. ఇవి దైవాంగికమైనటువంటి వస్తువులు, అనునిత్యం కూడా మన పూజ గదిలో ఉండే వస్తువులు. ఇక రాగి చెంబుతో మనం పూజలు చేస్తూ ఉంటాము. రాగి అనేది ఆరోగ్యానికి కూడా మేలుని చేస్తుంది. రాగి అంటే పూర్వకాలంలోనైతే రాగి చెంబులతో నీరుని తాగేవారు, రాగి బిందెల్లోని నీటిని స్టోర్ చేసుకునేవారు. అందుకే వారు ఎలాంటి ఆరోగ్యం లేకుండా, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించగలిగారు. అందంగా అంటే నిండు నూరేళ్ల ఆయుష్తో జీవించగలిగారు. కానీ ఇప్పుడు మనం మొత్తం ప్లాస్టిక్ వాడకం, అలానే స్టీలు, అల్యూమినియం వంటివి వాడుతూ ఉన్నాము. వీటి వల్ల అనారోగ్యమే తప్ప మనకు ఆరోగ్యమైతే లేదు. కానీ ఇప్పటికైనా మనం గమనించి ఎక్కువగా ఇత్తడి, రాగి వంటి బిందెలలో కానీ, లేదా అలాంటి గ్లాసులలో నీటిని తాగడం కానీ చేయాలి. అలా చేస్తే మన శరీరం హెల్తీగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. మన శరీరంపై అంటే మన ముఖంపై పింపుల్స్, మచ్చలు వస్తూ ఉంటాయి కదా. ఇది రావడానికి కారణం కూడా మన శరీరంలో రాగి తగ్గిపోవటం వల్లే. రాగి అనేది మన శరీరంలో పుష్కలంగా ఉండాలి. ఇనుము, రాగి ఇవన్నీ కూడా మన శరీరంలో ఉండాలి. అయితే ఏంటి ఇనుము, రాగి అంటారేమో, అయితే వీటిని ఐరన్ అని అంటూ ఉంటాం మనం. ఐరన్ అనేది మన బాడీలో తక్కువైనప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. రక్తహీనత ఏర్పడినప్పుడు ఐరన్ శాతం తగ్గిపోతుంది. ఇలా ఐరన్ శాతం తగ్గిపోతే చిన్న పిల్లల్లో అయితే మట్టి తినే పోలికలు కనిపిస్తాయి, లేదా బలపాలు తినే పోలికలు కూడా వస్తూ ఉంటాయి, లేదా వారి కళ్ళు పొడిబారిపోతూ ఉంటాయి. వారు చాలా బలహీనంగా తయారవుతూ ఉంటారు. ఇక వీటన్నింటికి కారణం రక్తహీనత పెరిగిపోవటం. దీనివల్ల రకరకాల జబ్బులు కూడా వస్తూ ఉంటాయి. ఇక ఇవన్నీ మనం భర్తీ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పెంచుకొని ఆనందంగా, అందంగా, ఐశ్వర్యంతో జీవించాలి అంటే రాగి వాడకాన్ని పెంచుకోవాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలి.
ఇక అంత శరీరానికి మేలు చేసే రాగి చెంబులో మనం ఈ యొక్క పరిహారాన్ని ఉపయోగించాలి. అంటే పరిహారాన్ని చెయ్యాలి. అలా ఒక రాగి చెంబుని తీసుకున్నాక అందులో మనం రాగి చెంబులోని కొద్దిగా నీళ్లను తీసుకోండి. స్వచ్ఛమైన నీళ్లను తీసుకొని అందులోనే ఒక 5 తులసి ఆకులను వేయండి. అలానే అందులోనే ఒక స్పూన్ అంత పసుపుని కూడా వేయండి. పసుపు అనేది యాంటీబయోటిక్. పసుపు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక్క చిన్న క్రిమి కీటకాలు కూడా ఉండవు. మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా అస్సలు ఉండదు. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. అందుకే మనకి ఎక్కడైనా గాయాలైనప్పుడు మనం అనునిత్యం కూడా పసుపుని పెడుతూ ఉంటాము. అలా పెట్టడం వల్ల అక్కడ ఏర్పడిన చెడు క్రిములు తొలగిపోవటమే కాకుండా రక్తం అనేది గడ్డకట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది పసుపు. అలానే పసుపు వల్ల గాయం ఏదైతే ఉంటుందో నల్లగా ఆ గాయం కూడా తొలగిపోతుంది. ఇలా పసుపు అనేది చర్మానికి మేలు చేస్తుంది. మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే క్రిములను నాశనం చేస్తుంది. కాబట్టి పసుపుని కలుపుకోవాలి. ఇక తులసి ఆకుల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎన్నో రకాల ఔషధ గుణాలతో ఉంటుంది తులసి ఆకు. ఈ తులసి ఆకు నుండి అంటే తులసి చెట్టు నుండి వచ్చే వాయువునే ప్రాణవాయువుగా పిలువబడుతుంది. ఈ యొక్క వాసనను మనం పీల్చుకోవటం వల్ల ఊపిరితిత్తులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మలినం కూడా తొలగిపోతుంది. అంతేకాదు మనకు ఏదైతే శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియా ఉంటుందో లేదా మన ఊపిరితిత్తులు అనేవి సరిగ్గా పనిచేయవో అలాంటి వారికి కూడా తులసి ఆకులు తినటం కానీ తులసి వాసన చూడటం కానీ చూస్తూ ఉంటే మన యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. తులసి ఆకులను తినడం వల్ల కఠినమైనటువంటి దగ్గు జలుబు మొండిగా ఉండే దగ్గు జలుబు కూడా తొలగిపోతుంది. ఊపిరితిత్తులు కూడా బాగా పనిచేస్తాయి. ఇలా తులసిని అందుకే ప్రాణవాయువుగా పిలుస్తూ ఉంటారు. ఇలా తులసి చెట్టుని ప్రతి ఒక్కరూ కూడా తూర్పు దిక్కున పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యమే కాదు ఆరోగ్యం కూడా వస్తుంది. చెడు శక్తులు ఇంట్లోకి రావు. ఈ విధంగా ఒక రాగి చెంబులో నీరు పసుపు తులసి ఆకులను తీసుకోండి. అందులోనే చిటికెడు పచ్చ కర్పూరం లేదా జవ్వారి పౌడర్ లేదా అత్తరు లేదా సెంటు ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకోండి. ఎందుకంటే అవి మంచి సువాసన భరితంగా ఉంటాయి. ఆ సువాసనకి లక్ష్మీదేవి దైవశక్తి ఆకర్షితురాలు అవుతుంది. కాబట్టి ఇవి తీసుకొని వీటిని బాగా మిక్స్ చేసి వీటిని మీ సింహద్వారం పైభాగంలో అలానే సింహద్వారం కింది భాగంలో చల్లండి. ఉత్తర దిక్కున ఉండే గోడలు కానీ తలుపులు కానీ ఉంటే వాటికి చల్లండి. అలానే మీ ఇంట్లో గోడలకి చల్లండి. ఇలా చల్లటం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఇక మిగిలిన నీటిని తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఏదైనా ఒక మొక్కకు పొయ్యండి. అంటే మీ ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద వృక్షాలు వాటి మొదట్లో పొయ్యండి. ఇలా చేయటం వల్ల తులసి చెట్టుకి పొయ్యకండి. ఎందుకంటే అందులో మనం జవ్వారి పౌడర్ని కలపాం కాబట్టి తులసి చెట్టుకు పొయ్యకుండా ఉండడమే మేలు. ఇక పెద్ద వృక్షాలు అయితే తట్టుకోగలుగుతాయి కాబట్టి వాటికి పొయ్యవచ్చు. ఇక ఈ విధంగా మనం చేస్తే గనక ఖచ్చితంగా ఇంట్లోకి దైవశక్తి వస్తుంది. సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.